హలో గైస్, ఎట్లున్నారు అందరూ? సో ప్రతి ఒక్కరు ఫిట్నెస్ గురించి మాట్లాడతారు కానీ ఫిట్నెస్ అంటే ఏందో మాట్లాడరు. సో అది అర్థం అవ్వాలంటే ఈ రీల్ లాస్ట్ వరకు చూడండి. దానికంటే ముందు మీరు ఫస్ట్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ గురించి అయితే తెలుసుకోవాలి. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏం లేదు, మనకు ఒక ట్రయాంగిల్లో త్రీ సైడ్స్ ఈక్వల్ ఉంటేనే మనకు దాన్ని ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని అంటాం. సో ఫిట్నెస్ అనేది ఈ ట్రయాంగిల్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ త్రీ సైడ్స్ని ఈక్వల్గా డివైడ్ చేసుకుంటే అందులో మనకు ఒక సైడ్ వర్కౌట్, ఒక సైడ్ డైట్ అండ్ ఒక సైడ్ వచ్చేసి మనకు రికవరీ. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే వర్కౌట్ ఒక 30%, డైట్ ఒక 40% అండ్ స్లీప్ ఒక 30% అనుకుంటారు. సో అది కంప్లీట్లీ రాంగ్ అన్నమాట. అనుకుంటే మనకు రిజల్ట్స్ అనేటివి ఎప్పటికీ రావు. రిజల్ట్స్ పర్ఫెక్ట్గా రావాలంటే మీరు పర్ఫామ్ చేసే వర్కౌట్లో 100% ఎఫర్ట్ పెట్టాలి అండ్ మీరు తీసుకునే డైట్లో కూడా 100% ఎఫర్ట్ పెట్టాలి. అండ్ మనకు రికవరీ ప్రాసెస్ కూడా 100% ఉంటేనే మనకు రిజల్ట్స్ కూడా 100% వస్తాయి. మీరు ఫ్యాట్ లాస్ ట్రైనింగ్లో అయినా కానీ, మజిల్ బిల్డింగ్ ట్రైనింగ్లో అయినా కానీ, ఆర్ బాడీ రికామ్ ట్రైనింగ్లో అయినా కానీ, ఇవే కాకుండా మీరు ఏ ట్రైనింగ్ ప్యాటర్న్ని చూస్ చేసుకున్నా కానీ అందులో మనకు త్రీ పర్ఫెక్ట్గా ఉంటేనే మనకు రిజల్ట్స్ అనేవి బెటర్ ఉంటాయి. ఇప్పుడు అర్థమైందా ఫిట్నెస్ అంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఎందుకు అన్నానో? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ అర్థం కాకపోతే వీడియో ఫస్ట్ నుంచి చూడండి అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కమెంట్లో చెప్పండి. అండ్ ఇలాంటి ఫిట్నెస్ కంటెంట్ కోసం మన అకౌంట్ అయితే ఫాలో చేసుకోండి.